అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈ వీడియో కొందరు రాజకీయ బ్రోకర్స్ ఉంటారు. రైల్వే కోడూరు జనసేన పార్టీకి ఒక బ్రోకర్ ఉన్నాడు. పేరు తాతంశెట్టి నాగేంద్ర. ఎస్పెషల్లీ ఇది నీకే. నేను ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ ఇష్యూ నేను నీకు చెప్తున్నా, పాలిటిక్స్ వద్దు, జరిగిన దాని గురించి మాత్రమే మాట్లాడు అనేసి. ఫస్ట్ థింగ్, రూపానందరెడ్డి అనే అతను కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ శ్రీధర్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది, వీడు ఇలాంటి వాడే, వీడిది చేశాడు, వీడు తప్పు చేశాడు అని చెప్పేసే వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్ కామ్గా ఉన్నారు. తప్పు చెయ్యలేదు అంటే ముందు బయట మాట్లాడేది రూపానందరెడ్డి గారి. మా వాడిని ఇలా అంటావా, నేను నిలబెట్టిన వాడిని ఇలాగ అంటావా అని చెప్పేసి తిరగబడేది నా మీదే, తిరగబడేది ముక్క వాళ్ళ ఫ్యామిలీనే. ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి అతన్ని ఎమ్మెల్యే చేశారు కాబట్టి. కానీ వాడు చేసింది తప్పే కాబట్టి వీళ్ళు కూడా ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. నీకెందుకు తాతంశెట్టి అంత ఇంట్రెస్ట్? నాకు అర్థం కావట్లా. నువ్వు విషయం గురించి మాట్లాడాలి, జరిగిన విషయం గురించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాట్లాడాలి. పాత కేసులు అంటావు, యూపీఎస్సీ అంటావు. శ్రీధర్ పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను అనేసి చెప్పలేదు. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పాడు. కాదని చెప్పండి. యూపీఎస్సీకి చదువుతుంది కాబట్టే పెళ్లి చేసుకుంటున్నాడు అన్న స్వలాభంతో అయితే శ్రీధర్ లేడు. అదో క్లారిటీ. ఓకే, నెక్స్ట్, పాత కేసులు అంటావు. ఎవడు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల, ఎవరితోనో నేను ఒక తప్పు చేసి నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల, అదొక క్లారిటీ. నేనే వేరే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. ఇంకొకటి, రాజకీయాలు చేయొద్దు అంటున్నా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉన్నారు. అంతెందుకయ్యా, శ్రీధరే నోరు మూసుకొని ఉన్నాడు. బయటికి రమ్మని చెప్పండి, బయటికి వచ్చి మాట్లాడమని చెప్పండి. నువ్వు నా క్యారెక్టర్ అసాసినేట్ చేయటం కోసం, నేను మోసగత్తని ఎక్సెట్రా అని చెప్పటం కోసం ఏంటేంటో తీస్తున్నావు, కానీ మెయిన్ విషయం మాట్లాడట్లేదు. నువ్వు జరిగిన విషయం మాట్లాడట్లేదు. సరే, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నావు కదా. లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. 2012 నుంచి 2026 శ్రీధర్తో పాటు అనుకో, బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ చూపించావు నువ్వు నాకు. నేను నీకు దమ్ముంటే, ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే, నువ్వు నాకు చెప్పిన బాయ్ ఫ్రెండ్స్ వివరాలన్నీ నువ్వు నాకు బయట పెట్టు. ఓకే, నా క్యారెక్టర్ అసాసినేట్ చేయటం ముందు ప్రూఫ్స్తో బయట పెట్టు. పేర్లు చెప్తే సరిపోదు, పేర్లు నేను కూడా చెప్తాను. నీకు ఒక 10 మంది ఉన్నారు నీ పిల్లంతో పాటు అనేసి, అట్లా కాదు. బాయ్ ఫ్రెండ్స్ అనేసి కొంతమంది పేర్లు చెప్పావు చూడు, వాళ్ళందరి బయట పెట్టు. వాళ్ళందరితో ఏమేమి మాట్లాడాను, ఏమేమి నీ భాషలో నాకు రంకుంది అనేసి నువ్వు చెప్పావు చూడు, అవన్నీ బయట పెట్టి తాతంశెట్టి నాగేంద్ర గారు ప్రూఫ్ చేయండి. ప్రూఫ్ చేస్తేనే మాట్లాడండి. ఓకే, యూపీఎస్సీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ థింగ్. నా పర్సనల్ శ్రీధర్, ప్రొఫెషనల్ని పర్సనల్ని కంబైన్ చేసి శ్రీధర్ని బ్యాడ్ చేయకండి. ఎందుకంటే శ్రీధర్ యూపీఎస్సీ చదువుతున్నాను కాబట్టి నాకు మాట ఇవ్వలేదు పెళ్లి చేసుకుంటాననేసి. నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు నా లైఫ్లో కావాలి అన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుంటా అనేసి అన్నాడు. సో అక్కడ శ్రీధర్ని బ్యాడ్ చేయకండి మీరు. శ్రీధర్ ఏంటో నాకు తెలుసు, కాకపోతే ఎందుకు ఇలా మోసం చేశాడో అనేది నేను కనుక్కోవాల్సిన పాయింట్. తాతంశెట్టి నాగేంద్ర, నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. లేదు నేను ఇలాగే బ్రోకరిజం చేస్తాను అంటే చేసుకో.
ఎందుకంటే నువ్వు పార్టీకి సంబంధించినోడివి అండ్ నేను క్లియర్గా చెప్పాను పార్టీకి సంబంధం లేని విషయం ఇది అనేసి. అయినా కూడా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావంటే నువ్వు డబ్బు కోసం మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నావు. అండ్ ఈ బ్రోకరిజం నువ్వు చేసుకో. మా మీద రుద్దొద్దు, నా మీద, శ్రీధర్ మీద రుద్దొద్దు.